నంద్యాలలో అత్యంత ప్రేక్షకాదరణ పొంది విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న రామం రాఘవం. నంద్యాల పట్టణంలో ఈ శుక్రవారం నాడు రిలీజ్ అయిన రామం రాఘవం సినిమా నంద్యాల మినీ ప్రతాప్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. బంధాలు కరువైతున్న ఈ యాంత్రిక జీవితంలో తండ్రి కొడుకులు మధ్యన సాగే ఓ హాలాహలం లాంటి కథాంశమే ఈ రామం రాఘవం సినిమా సారాంశం. మూవీ ఎలా ఉంది? సినిమా హైలైట్ very heart touching film. సినిమా సూపర్. తండ్రి మీద ఉన్న ప్రేమతో అలా జరిగిన కానీ సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి. సూపర్. అది చెప్పాలయ్యా. చాలా బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఫాదర్ గురించి చాలా బాగా కొడుకు ఒక తండ్రి ఏ విధంగా ఉండాలి దాని గురించి చాలా బాగా. ప్రతి ఒక్క యూత్కి ఇది చాలా యూస్ఫుల్ అయ్యే మూవీ, తప్పకుండా చూడండి. సినిమా చాలా బాగుంది. తండ్రి కొడుకు సెంటిమెంట్ బాగుంది. టైటిల్ తగ్గట్టు రామం రాఘవం తండ్రి క్యారెక్టర్ చాలా బాగుంది. ధనరాజు క్యారెక్టర్ చూస్తే వైద్యం చూసినట్లు అనిపిస్తుంది. వాళ్ళ మదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. పార్ట్ 2 వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మూవీ ఎలా ఉంది? ఎలా సెంటిమెంట్ ఎలా ఉంది? ఎలా ఉంది సెంటిమెంట్ ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది. సినిమా మళ్ళీ చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. తప్పకుండా ఒక యూత్కి చాలా యూస్ఫుల్ అయ్యే మూవీ. ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క కొడుకు ఒక తండ్రిని ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి చాలా బాగా చూపించాలి. ప్రతి ఒక్కరు చూడాలి. ఎవరు తీసుకోవాలి. సినిమా చాలా బాగుంది. రామం రాఘవం అసలు యాక్టర్ ధనరాజ్ కూడా ఈ విధంగా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తండ్రి కొడుకులు చాలా బాగుంది. అసలు లాస్ట్లో క్లైమాక్స్ ఎవరు ఊహించలేదండి చేస్తాడని. తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఉంటాయి, ఆస్తి గురించి గొడవలు ఉంటాయి, ఇంకో గురించి గొడవలు ఉంటాయి. కానీ ఈ విధంగా తండ్రిని కూడా చంపడానికి వెనకాడలేదని ఒక చిన్న లాజిక్తో, ఈ పాయింట్తో చాలా అద్భుతంగా చేస్తున్నాం. చాలా చాలా సూపర్.